దేవునికి ఇష్టలుగా బ్రతకాలి అంటే మన జీవితంలో మనం క్రీస్తుని గురించి వినివారు మాత్రమే ఉండాలి. ఈ రోజు చాలా మంది చేయిస్తారు, ఎవరికి తెలుసా? అపవాదికి. ఎవరికి? అందుకే బైబిల్ ఒక మాట ఉంది, దురద చెవులు గలవాళ్ళు అంట. ఎవరాళ్ళు? ఏ కాడికి పక్కోడిని ఏలెత్తి చూపించడమే. వాళ్ళని ఏమంటారు? దురద చెవులు వాళ్ళు అంటారు. ఈ మధ్యన ఫేస్బుక్ లో తయారయ్యారు కొంతమంది. ఏ కాడికి ఆ పాస్టర్ తేడా, ఈ పాస్టర్ తేడా, ఆడంతా ఈడంతా, ముందు నీ సంగతి చూసుకోరా బాబు అంటే అసలు చూసుకోరు. అందుకే ఒక మాట రాసింది, తప్పులు ఎన్నువాడు తన తప్పులు ఎదుటి వాళ్ళు ఏ కాడికి తప్పులు చూసేవాడు ఎప్పుడు కూడా వాడి దగ్గర ఉన్న తప్పును వాడు ఎరగడం. ఇప్పుడు నేను మాట చెప్తా వినండి, మీలో సర్వసంపూర్ణత వచ్చేసిందా? మీలో క్రీస్తు రూపం పూర్తిగా వచ్చేసిందా? మీరు పూర్తిగా నీతిమంతులు అయిపోయారా? ప్రతి మనిషిలో 100లో ఒకవేళ నువ్వు 99% బతికినా 1% అయినా లోపం ఉందా లేదా? లోపం లేని వ్యక్తి అంటే ఈ భూమి మీద ఎవడో లేడు, ఒక దేవుడు తప్ప. కాబట్టి నీకు లోపం కలిగిన వ్యక్తి ఎదురైనప్పుడు ఆ వ్యక్తిని ఏలెత్తి చూపిస్తున్నావు అంటే నువ్వు ఎవరి సంబంధమో తెలుసా? అపవాది సంబంధికి. ఏ సంబంధి? మీకు విషయం చెప్తానండి, ఆదాము అవ్వ జీవితంలో భయంకరంగా అపవాది చేత వారు మోసగించబడి దేవుని సన్నిధిలో నుంచి గెంటివేయబడటానికి కారణం ఏంటి? సాతాను కాదు, చెవిచ్చారు అడిగి. ఏమిచ్చారో? కొంతమంది కనుక ఏ విషయాలను మాట్లాడతారనుకోండి, ఇక అది మంచిగా చెడ, దాన్ని మనం వినొచ్చా వినకూడదని ఆలోచన జ్ఞానం కూడా చాలా మందికి ఉండదు. ఏవి పడితే వింటా ఉంటారు. ఒకటి గుర్తు పెట్టుకుని, మన విశ్వాసాన్ని చెరిపే విషయాల్ని ఎన్నడూ మనం వినకూడదు. రెండోది ఏంటి తెలుసా? మన సాంగత్యం కూడా విశ్వాసులతో పలికే వారి సాంగత్యమే చేయాలి. పనికిమాల వాళ్ళ సహవాసం చేస్తే పనికిమాల లాగా తరుగుతాం. రెండోది ఏంటి తెలుసా? విశ్వాసంలో భ్రష్టులైన వారి సహవాసం చేస్తే మనకి ఆ భ్రష్టత్వం వస్తుంది. ఎన్నడూ కూడా విశ్వాసంలో భ్రష్టులైన వారి సహవాసం చేయకూడదు. ఒకవేళ కొంతమంది ఉంటారు, దేవుడా దెయ్యమా, అంతా నేనే, అంతా అదే, అంతా ఇది, ఇట్లా మాట్లాడారు అనుకోండి, వాళ్ళతో దండం పెట్టి పక్కన తప్పుకోవడం చాలా ఉత్తమం. ఎందుకో తెలుసా? నీ విశ్వాస స్థాయిని నువ్వు కాపాడుకోవాలి. అపవాది ఏం చేస్తాడు తెలుసా? అపవాది మన విశ్వాసం మీద దెబ్బ కొడతాడు. ఎందుకంటే ఖచ్చితంగా విశ్వాసమే క్రైస్తవుడి యొక్క పునాది. విశ్వాసమే క్రైస్తవుడికి చాలా ప్రాముఖ్యమైనది. ఈ విశ్వాసం లేకుండా వాడు ఏం చేస్తాడు తెలుసా? జరిగిపోయిన విషయాలు, జరుగుతున్న విషయాలు, వీళ్ళని చూపించి నీలో విశ్వాసాన్ని తగ్గించేస్తా ఉంటాడు. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా సరే మీ తలంపుల్లో సైతము విశ్వాసాన్ని తక్కువ చేసేది, విశ్వాస స్థాయిని తగ్గించేది ఆలోచన కలుగుతుందంటే అది అపవాది కలగజేసే భ్రమ అంతే. దేవుడు ఎన్నడూ తన శక్తి తగ్గిపోవాల. దేవుని శక్తి ఈ రోజు ఎప్పుడు తగ్గిపోయిందా? దేవుడు ఎన్నడూ కూడా నీ పట్ల అన్యాయం చేయాలనుకోడు. దేవుడు ఖచ్చితంగా మన పట్ల న్యాయమే చేస్తాడు. మనం నిజంగా దేవునికి ఇష్టలుగా బ్రతకాలంటే ఈ భూమి మీద ఎన్ని చేసినా దేవునికి ఇష్టలుగా బ్రతకలేము. మీరు అనుకోవచ్చు, నేను కానుకలు ఇస్తున్నానండి, నేను దశభాగాలు ఇస్తున్నానండి, నేను అయ్యేస్తున్నానండి, ఇయ్యతున్నాను. నువ్వు ఎన్ని ఇచ్చినా నీలో విశ్వాసం లేకపోతే ఖచ్చితంగా నువ్వు దేవునికి ఇష్టడైన వ్యక్తిగా బ్రతకలేవు. అందుకే ఎబ్రీ రాసిన పత్రిక 11వ అధ్యాయం 6వ వచనం ఒకసారి తినందరూ కూడా. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడైండుట అసాధ్యము. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడైండుట అసాధ్యం. దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని, చూడండి, ఆయన ఉన్నాడని తనను వెతుకువానికి ఫలము దయచేయువాడని నమ్మవలెను కదా అన్నాడు. అంటే విశ్వాసం లేకపోతే దేవుడికి మనం ఎవరో ఇష్టమా?